ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి, అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారికి 16వ తారీఖు నుంచి 37వ తారీఖు ఆగస్టు వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రవి, బుధ, శుక్రులు, అలాగే ద్వితీయమందు కేతువు, అష్టమందు రాహు, సప్తమందు శని వక్రీకరించి, అలాగే దశమమందు గురు, కుజుల యొక్క పరిస్థితి గమనించుకున్నట్లయితే ఈ యొక్క 16వ తారీఖు నుంచి రాశి నాథుడైనటువంటి రవి యొక్క మార్పు ప్రధానంగా ఉండడం వల్ల గ్రహముల యొక్క అనుగ్రహము లేకపోవడము, ప్రతికూలతమైనటువంటి పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఉంటుందనేటువంటి తెలుసుకునే ముందు ప్రధానంగా గమనించుకున్నట్లయితే బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీకు అందుబాటులో ఉండకపోవడం, తద్వారా స్వయం కృషితో మీకు మీరే మీ పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు, అలాగే యంత్రములు, పనిముట్లతో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ జాగ్రత్తలు పాటించండి. చిన్నపాటి ప్రమాదములు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది కాబట్టి చక్కగా మీరు ప్రయత్నం చేయండి, మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగం, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు కాస్త ఈ 16 రోజుల పాటు మెలకువలు పాటించండి. మేకవన్య పులులు మీ చుట్టుపక్కలనే ఉంటారు, వారిని గుర్తించడమే మీ బాధ్యతగా పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సమస్యలు వాడి వలన వచ్చే అవకాశాలు ఉంటున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు చాలా మటుకు నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే మేలని విషయాన్ని గమనించుకోవాలి. ముందుంది మంచి రోజులుగా భావన చేసుకుంటూ ప్రధానమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకపోవడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అందరితో ఆహ్లాదంగా, లౌక్యముగా మాట్లాడే విధానంగా మీరు ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు సంబంధించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. విదేశీయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు యోగిస్తాయని చెప్పవచ్చు. ఏతావాత గ్రహాల యొక్క అనుగ్రహము, దైవానుగ్రహంతో మీరు గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పెంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. 50% మంచి, 50% చెడుగా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి గోచరమవుతున్నాయి. ఏది ఏమైనా మొక్కవని ధైర్యంతో, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత మీ పనులు మీరే చక్కబెట్టుకోవాలి తప్ప ఇతరుల సహాయ సహకారాలు ఆశించకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే చులకన అవుతారని గమనించుకోవాలి. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, లేచిన దారభ్యత నిద్రపోయేంత వరకు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. కానీ ఎక్కువ శాతం సమస్యలు ధనపరంగా వస్తాయి. ఆ సమస్యలే ధనముతో తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనం అధిక రాబడి అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు, ఊహించని ఖర్చులు ఉంటాయి, అలాగే ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరముతో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ధనము కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీ యొక్క పనులు చేయాలనుకున్నప్పుడు ఆ పనులన్నీ కూడా ఆలోచనలకే పరిమితమైతే తప్ప కార్యరూపం దాల్చదు. 18, 19, 20, 21 తేదీల్లో మాత్రం విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇక ఈ వ్యక్తి నుంచి మనకు డబ్బులు రావు అనుకున్నటువంటి విధానంలో మీకు ధన ప్రవాహం మొదలవుతుందని చెప్పవచ్చు. 20, 21 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి నిర్ణయాల వల్ల కానీ, సహాయ సహకారాల వల్ల కానీ, వ్యాపార భాగస్వామి యొక్క నిర్ణయాల వల్ల కానీ మీకు మంచి ధన రాబడి గోచరమవుతుంది. సంతోషంగా కుటుంబ సభ్యులతో, వ్యాపారస్తులు ఆ యొక్క వ్యాపారంలో ఉన్న వాళ్ళతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది, జిగ్జాగ్గా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ ఒక ఆందోళన ఉండడం వల్ల ప్రతి పనులను వాయిదా వేసుకోవడము, లేకపోతే ప్రతి పనులలో అవాంతరాలతో పనులు ముగుస్తాయని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఆ సమయానికి ఆ 22-23 తారీఖుల్లో మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టినటువంటి ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోండి, లేదా ఖర్చులను తగ్గించుకోండి. ఎందుకంటే ఊహించని విధంగా 22-23 తారీఖులో ఖర్చులు కనబడుతున్నాయి. ఇక 24-25 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులు, సంతానం మూలకంగా సమస్యలు, సంతానం మూలకంగా ఖర్చులు కూడా కనబడుతున్నాయి. సంతానంతో విరోధములు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే 24-25 తారీఖులో మంచి శుభ ఫలితాలు పొందుతానని చెప్పొచ్చు. ఇక 26-27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు, తోటి ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహాలు పొందడం, అలాగే బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు కొలిక్కి రావడం, ఇవన్నీ వెరసి మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక 28, 29, 30 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు, ధనరాబడి ఊహించిన దానికంటే కూడా ధనము మీకు వచ్చి చేరుతుంది. తద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక 31వ తారీఖు రోజున కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చు అధికంగా ఉంటుంది, ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ 22, 23, 31 తారీఖు ఈ 3 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు అనుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం ఉండేటువంటి ఖర్చుల్ని మీరు తగ్గించుకోండి. అలాగే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా సమస్యలతో ఎదుర్కొన్నాడంటే అవి గత జన్మ కర్మదోష ప్రభావాలు. కావున ఈ యొక్క శ్రావణ మాసంలో 17వ తారీఖు రోజున, 31వ తారీఖు రోజున 2 శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి దీని సందర్భంగా ఈ యొక్క వృషభ మిథున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500కి, 2 నమోదు చేసుకున్నట్టయితే 3000 రూపాయలకి మీకు చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ప్రతి నెల మా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి సంవత్సరం పొడుగుతా మీ యొక్క కుటుంబ సభ్యుల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురువుగారు, ఇప్పుడు సింహరాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? సింహరాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేస్తే చాలా మటుకు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.